ఇక అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు వీర్నపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్నారు. అనంతరం 3:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్పూర్లో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత 4 గంటలకు మండల బీఆర్ఎస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు వీర్నపల్లి మండలంతో పాటుగా ఎల్లారెడ్డిపేట మండలం కూడా పర్యటించున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా చుట్టొస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాలే కాకుండా ఇటు సిరిసిల్ల టౌన్ వాళ్ళతో కూడా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఒకెత్తైతే, మరోవైపు కరీంనగర్ సంబంధించి కూడా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా ఇప్పటికే మీటింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే 12వ తారీఖున ఇటు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ కదనబేరి అనే ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయడమే కాకుండా లోక్సభకు సంబంధించి చూసుకుంటే కరీంనగర్ పై గులాబీ జెండా ఎగరవేయాలి, బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలనే ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి ఇప్పటికే ప్రతి చోట కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడమే కాదు, మరోవైపు ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో 10 సంవత్సరాలుగా మనం చేసినటువంటి అభివృద్ధి, 2000 గంటల కరెంటు కావచ్చు, మరోవైపు నీరు కావచ్చు, నిధులు కావచ్చు, అంటే ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి తీసుకొచ్చింది. మరోవైపు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకురావడమే కాకుండా జాతీయ రహదారులతో పాటు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ లాంటి గొప్ప పాలన చేసిన నేపథ్యం ఒకేటైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీగా వచ్చిన బండి సంజయ్ ఇంతవరకు ఒక్క పని కూడా చేయలేదు. ఇలాంటి విషయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపియాలి. మరోవైపు 12వ తారీఖున ఇటు కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో ఈ సభలు కూడా భారీ ఎత్తున జరుగుతున్న ఈ సభకు 1,00,000 మంది పైగా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేసే దిశగా అడుగులేయాలని చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత 4-5 రోజుల నుంచి సుడిగాలి పర్యటన చేస్తున్నారని చెప్పొచ్చు. 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఇటు కరీంనగర్, ఇటు సిరిసిల్ల విషయానికి వస్తే తంగళ్లపల్లి, ముస్తాబాద్, ఈ రోజు ఇటు వీర్నపల్లిలో విస్తృత స్థాయి సమావేశం అంటారు. ఎల్లారెడ్డిపేటలో కూడా విస్తృత స్థాయి సమావేశం ఉంది. అంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు, తెలంగాణ గళాన్ని ఢిల్లీలో వినిపించాలి. ఆ వినిపించినప్పుడే తెలంగాణ బలం పెరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ సహర్నిశల కృషి చేయాలి. తప్పనిసరిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి విస్తృత సభలో అంటే సామాన్య కార్యకర్తలకి పార్టీ నాయకుల వరకు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా వీర్నపల్లి, ఇటు ఎల్లారెడ్డిపేటలో ఈ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. మరికొద్ది సేపట్లో ఇటు వీర్నపల్లికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్నారు. ఇప్పటికే ప్రతి కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు అంటే సంబంధించి వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.